హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ వల్ల లాభాలు ఏంటి అండ్ దానివల్ల మనకి ఎలా ఉపయోగపడుతుందనే ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో లెట్స్ సీ ద వీడియో. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ నోట్అవుట్ చేసా. ఆ పాయింట్స్ నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ చెప్తానమాట. అండ్ ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని లేదు, బట్ ఎవరైతే నార్మల్గా ఇంట్లో ఖాళీగా ఉండి లైక్ టైం పాస్ కాక ఆర్ మీకు ఇంట్రెస్ట్ ఉంది సోషల్ మీడియా ఆర్ మీకు ఏదన్నా మీరు ఏదో ఒక వర్క్లో ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఇదేమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెల్ఫ్గా మనకు ఏదైనా చేయాలి అనుకునేది ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ మోటివేషన్. మనకు ఫస్ట్ మన మీద మనకి సెల్ఫ్ మోటివేట్ చేసుకునే గుణం అనేది ఉండాలి. అది ఎక్కడ మనం డ్రాప్ అయిపోయినా అది మనం అసలు ఇంకా వేరే వర్క్ ఆర్ ఎనీథింగ్ నువ్వు ఏ ఫీల్డ్లో అయినా వెళ్ళలేమన్నమాట. సో మనకు ఫస్ట్ కావాల్సింది సెల్ఫ్ మోటివేషన్ అనేది ఫస్ట్ మనకంటూ ఉండాలి. ఎవరో మోటివేట్ చేస్తేనే నేను ముందరికి వెళ్తా అనకూడదు. నీకు నువ్వే సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటూ నువ్వు మూవ్ ఆన్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూట్యూబ్ వల్ల మెయిన్గా ఎవరైనా ఫస్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళల్లో ఇంప్రూవ్ అయ్యే క్వాలిటీస్ ఏంటివంటే టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా మనలో ఉన్న మన టాలెంట్ సమ్ టైమ్స్ మనకే తెలియదు అసలు ఎందుకు నాలోని ఏముంది టాలెంట్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నాలో ఏముంది అబ్బా టాలెంట్, నాకు ఏది రాదు, నేను స్టడీస్లో కొంచెం డల్లే ఉన్నా, నాకు అదర్ కరికులర్ యాక్టివిటీస్ రానే రావు, సో ఇంకా నేను ఎందుకు అనుకుంటారు. బట్ ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. లైక్ సింగింగ్, డాన్సింగ్, కుకింగ్ ఆర్ ఏదో ఒకటి బ్యూటీషియన్, వాళ్ళకు కొందరికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు 2018-90స్లలో అంత అవేర్నెస్ రాలేదు సోషల్ మీడియా మీద. సో ఇప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా యూజ్ అవుతుందన్నమాట సోషల్ మీడియా. సో మంచిగా యూజ్ చేసుకొని మీలో ఉన్న టాలెంట్ గుర్తించగలిగేది ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. బట్ మీరు గుడ్ వేలో వెళ్తే బాగుంటుంది, బ్యాడ్ వేలో వెళ్తే అది మీకే దెబ్బ తగులుతుంది, అదన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్ వల్ల మనం ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తామో ఫస్ట్ నీలో ఉన్న టైమింగ్ అనేది చేంజ్ చేసుకుంటూ నీకు ఆటోమేటిక్గా నీకు గుడ్ హ్యాబిట్స్ అనేది నేర్చుకుంటావు అనమాట. ఓకే, నాకు ఇది ఇంప్రూవ్ అవ్వాలి, నాకు ఇది టైం టేబుల్ అనేది సెట్ అవ్వాలి, ఆటోమేటిక్గా నీకు ఇది అలవాటు అయిపోతుందండి. ఎందుకంటే నువ్వు ఒక దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నావు అంటే నీకు దానికి తగ్గ షెడ్యూల్స్ అనేది నువ్వు ప్లాన్ చేసుకుంటావు కాబట్టి నీకు ఆటోమేటిక్గా నీవు టైం అనేది సేవ్ చేసుకుంటూ గుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోతాయి అన్నమాట. ఫోర్త్ టాపిక్ వచ్చేసి మెమోరీస్ అనేది క్రియేట్ చేసుకుంటావు అండ్ నీకు మంచి లైఫ్ లాంగ్గా ఉండిపోతుంది. అండ్ అంతే అన్నమాట. ఫోర్త్ టాపిక్ మెమోరీస్ అనేది మంచిగా క్రియేట్ చేసుకుంటాం. మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా సమ్టైమ్స్ ఎప్పుడైనా మనం వీడియో క్యాప్చర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా మెమొరబుల్గా ఉంటుంది. మన వీడియో చూసినప్పుడు వాళ్ళకు కూడా అరే అవు కదా అని చెప్పేసి మెమోరీగా ఉండిపోతుంది అన్నమాట. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం యాజ్ యూజువల్ అండ్ నీకు డే బై డే ఆర్ 2 డేస్కి ఒకసారి ఆర్ వీక్లీ వన్స్ నీకు వీడియో కావాలి అంటే నువ్వు కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ వీక్లీ వన్స్ ఒక కుకింగ్ వీడియో పెట్టాలా, లేక నేను ఎడ్యుకేషన్ మీద పెట్టాలా, లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పెట్టాలా అనే క్రియేటివిటీ అనేది నీలో నువ్వే క్రియేటివ్గా ఆలోచించి ఒక కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోగలిగే ఇది అనేది వస్తుందన్నమాట మనం. సో కంటెంట్ సెల్ఫ్గా మనమే రెడీ చేసుకుంటాం. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా అనే దాని మీద థింకింగ్ చేసి మనం బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అవుతుందన్నమాట.
సిక్స్త్ టాపిక్ వచ్చేసి, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసినావంటే ఓకే, నువ్వు వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టేస్తా అంటే మాత్రం కాదు కదా. యూట్యూబ్ స్టార్ట్ చేసినావంటే నీకు మంచి వీడియో రావాలి అండ్ నీకు మంచి పిక్చర్స్ కావాలి. అవి మళ్ళీ నువ్వు థంబ్నైల్స్ క్రియేట్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, దాని బ్యాక్గ్రౌండ్ బాగుందా లేదా చూసుకోవాలి అండ్ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియో మంచిగా వచ్చిందా లేదా చేసుకోవాలి. ఇవన్నీ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. సో సెల్ఫ్గా నీకు నువ్వే ఇన్నిగానం నేర్చుకునే ఒక నార్మల్గా 100% నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకున్నావు అని కాదు, బట్ నీ వీడియోకి తగ్గట్టుగా ఆర్ నీ సెల్ఫ్గా నువ్వే నేర్చుకుంటావు కదా, ఇది ఎవరో నేర్పించారు కదా. సో అండ్ మోర్ దెన్ దట్ నువ్వే కంటెంట్ క్రియేటర్ అవుతావు, వీడియో ఎడిటర్ అవుతావు, థంబ్నైల్ నువ్వే చేసుకుంటావు. ఇవన్నీ యూస్ఫుల్ థింగ్స్ అన్నమాట. సెవెంత్ టాపిక్ వచ్చేసి మెయిన్ థింగ్, నాకు 100% నాకు సోషల్ మీడియా అని ఇంట్రెస్ట్ ఉంది, నేను దీని నుంచే నేను ఎర్న్ చేయాలి, నాకు ఎక్కడ వర్క్ చేయాలని లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకునే వాళ్ళు దీని మీదనే ఇంట్రెస్ట్ పెడితే నీకు సెల్ఫ్గా మనీ ఎర్నింగ్ చేసే కెపాసిటీ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళకి, ఆర్ ఎలా ఇంట్లో నీవు డైలీ చేసుకునే వర్క్ ఆర్ నీకు ఇంట్రెస్ట్ ఉన్న పెయింటింగ్ దేని మీద వీడియోస్ చేసినా నీకు వ్యూస్ అండ్ మెంబర్స్ వస్తే నీకు మోనిటైజేషన్ అయిపోతే నీకు మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బెస్ట్ ఒకరి దగ్గర వెళ్ళి చేసుకునే విధంగా కాకుండా నువ్వే ఇంట్లో ఉండి ఒక ఫోన్ ఉంచి చేసుకునేది అన్నమాట. మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నీకు యూట్యూబే క్లిక్ అయ్యింది ఆర్ నీకు ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేసినావు, నీకు క్లిక్ అయ్యింది అండ్ ఇది 8th పాయింట్, నీకు క్లిక్ అయింది బిజినెస్ ఆర్డర్ లేకపోతే ఇదే మీడియా యూట్యూబ్ ఆర్ ఎనీథింగ్, నీకు ఏదో ఒక వర్క్లో నువ్వు క్లిక్ అయినావంటే నీకు నువ్వే ఇండిపెండెంట్గా ఉంటావు, ఒకరి మీద డిపెండ్ అయి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకు నేను మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండకుండా ఇండిపెండెంట్గా ఉండే కెపాసిటీ తెచ్చుకోవాలి. మనీ కూడా ఇండిపెండెంట్గా తెచ్చుకునేది ఉండాలి. ప్రస్తుతం కొందరు డిపెండ్ అయ్యే ఉంటారు, బట్ నీకు 500 200 ఆర్ 1000 ఎంతవరకు నీకు నాలెడ్జ్ వచ్చింది, నీ మెచ్యూర్డ్గా ఉన్నా అన్నంత వరకు నువ్వు డిపెండ్ అయ్యి ఉండకుండా ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి. అది ఈ వీడియో వల్ల ఎవరికైనా ఒకరికి యూస్ఫుల్ అవుతుంది నా వల్ల, అండ్ ఈ పాయింట్స్లలో ఎవరికైనా ఒకరికి చేంజ్ అవుతుంది అనుకున్నా కాబట్టి అడ్వాంటేజెస్ ఆఫ్ యూట్యూబ్ చేసా. అండ్ ఎనీ ఫీల్డ్లో అయినా మీకు యూస్ఫుల్ అవుతుంది పాయింట్స్ అని చెప్పేసి ఈ వీడియో అనేది తీశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇంకేంటి, నార్మల్గా ఇప్పుడు ఈ యూట్యూబ్ వల్ల అడ్వాంటేజెస్ చేశాను అండ్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఇంకేమైనా కావాలి మంచిగా అనుకునే వాళ్ళు, లైక్ నా హాస్టల్ లైఫ్, ఎడ్యుకేషన్ లైఫ్ అండ్ నా మ్యారేజ్ లైఫ్ ఆర్ ఎనీథింగ్ మీకు ఏదైనా కావాలి అంటే, లైక్ కుకింగ్ వీడియోస్ ఎనీథింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియోస్ పెడతా. అండ్ ఇప్పుడు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.